అన్న ఏం చెప్పాను అన్న, ఏం చెప్పాలి చెప్పి. నిజంగా సూపర్ అంటే చాలా 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 బాగుంది అన్న. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ సినిమా, ఇదే లాస్ట్ సినిమా, అంత బాగుంది అన్నమాట. సూపర్ డూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి చాలా చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నిజంగా ప్రభాస్ అన్న ఒక 20 minutes తర్వాత వస్తాడు ఇంట్రడక్షన్, అద్దరిపోయింది ఇంట్రడక్షన్. కానీ క్లైమాక్స్ 20 minutes వస్తాడు మళ్ళా. ఓలో విజయ్ దేవరకొండ అన్న కల్టు భయ్య, సూపర్ డూపర్ హిట్. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, అందులో ఇదో నెంబర్ 1 సినిమా అనుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అలాగే కమల్ హాసన్ గారికి యాక్టింగ్ కానీ, అలాగా అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఆర్జీవి గారు కానీ, అసలు ప్రతి ఒక్కరు హైలైట్ భయ్య. అసలు క్యారెక్టర్స్ అంటే ఇంత పెద్ద సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ వీళ్ళని ఎందుకు పెట్టారు అనుకున్నా కానీ సినిమా చూసి అర్థమైపోతుంది భయ్య. ఇంటర్వెల్ ముందు అయితే ఒక లెవెల్ ఉంటే, ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బుజ్జే ఐమాక్స్ కి వచ్చింది. మామూలుగా ఇంతసేపు లాక్స్ గిట్లా అన్ని చేసుకున్నాం అనమాట. ఐమాక్స్ లో ఈ రోజు అట్రాక్షన్ ఏంటంటే బుజ్జి అనమాట. ఫుల్ క్రౌడ్ భయ్య. ఎక్కడ ఏ థియేటర్ చూసినా కూడా ఫుల్ క్రౌడ్. నాకు తెలిసి ఒక 1 week అయితే హౌస్ఫుల్ భయ్య ఎక్కడైనా కూడా. చాలా బాగుంది. అంటే ఒక సినిమాకి సంబంధించి అయితే నాకు తెలిసి అయితే సూపర్ అన్నంగా అసలు చెప్పక్కర్లేదు. అసలు ప్రతిదీ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే దీపికా పడుకునే అసలు ఆ గ్లామర్ నిజంగా సినిమాలో అందరినీ చాలా బాగా చూపించారు. నాకు గ్లామర్ తో పాటు తన యాక్టింగ్ కానీ చాలా ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్స్. సూపర్ అన్న, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్జీవి గురించి ఏం చెప్తాం భయ్యా. ఆర్జీవి గారి క్యారెక్టర్ చిన్న ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ప్రతి ఒక్కరు బ్రహ్మానందం గారిది కానీ, అసలు విజయ్ దేవరకొండ క్లైమాక్స్ 20 minutes అయితే రచ్చ భయ్యా. సూపర్. నిజంగా ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ చేయలేదు. నిజంగా నాగేశ్వర గారు సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అంటే రాజమౌళి గారి తర్వాత అంతా భారీ ఎత్తున ప్రభాస్ గారిని చూపించడం అయితే హైలైట్. నిజంగా నాగేశ్వర గారికి అసలు క్రేజీ సూపర్.